ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ ఝరికి అందరికీ స్వాగతం. స్వామివారు భక్తి ప్రేమల నిజ తత్వాన్ని ఇలా చెప్తున్నారు. భక్తి అంటే జపము, ధ్యానము, షోడశోపచార పూజలు, వ్రతాలు చేయడం కాదు. పూజ చేయవలసిందే, కానీ దైవ సాంగత్యం కోసం చేస్తున్నామనే భావాన్ని మరువకూడదు. భక్తి అంటే హృదయ శుద్ధి, నిస్వార్థ సేవ, ప్రేమ భావన. సఖ్య భక్తి బలపడాలంటే ఎప్పుడూ దైవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రేమపూర్వకంగా భగవంతునితో మాట్లాడాలి. దేవుని చూడగానే చెంపలు కొట్టుకోవడం, నమస్కారం చేయడం కాదు భక్తి అంటే. నమస్కారం అంతరార్థాన్ని గుర్తించాలి అంటున్నారు స్వామివారు. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 10 మనస్సుతో కలిపి భగవంతుడికి అర్పించడమే నమస్కారం అంటే. ఈ దశేంద్రియములు నావి కాదు భగవాన్, నీవే అని భగవంతుడికి అర్పిస్తూ నమస్కారం చేయాలి. ఈనాడు వ్యక్తులు పరస్పరం చేసుకునే నమస్కారాలు చూస్తే ఇంద్రియాలన్నీ బాహ్య ప్రపంచం వైపే చూస్తున్నాయా అనిపిస్తుంది. 2 వ్యక్తులు కలుసుకొని నమస్కారం చేసుకోవడానికి బదులుగా చేతులు కలుపుకుంటున్నారు. 2 కర్మేంద్రియాలు 5 + 5 10 చేరిపోతున్నాయి. షేక్ హ్యాండ్స్ కాదు షేక్ చేయడం, ఇంద్రియాలను షేక్ చేస్తున్నారు. మన పవిత్ర సంస్కృతి దినానికి దిగజారిపోతున్నది. భారతీయులు ఇతరులను కలుసుకున్నప్పుడు చేయవలసింది షేక్ హ్యాండ్ కాదు. ఎదుటివారికి నమస్కరించడం అంటే అహంకారాన్ని వదిలి వారిలోని దైవాన్ని గుర్తించే అత్యున్నత సంస్కారం. ప్రాచీన సాంప్రదాయాల పవిత్రతను మనం చక్కగా విచారిస్తేనే, వాటిలో భావాన్ని గ్రహిస్తేనే మానవుడు అసలైనటువంటి భక్తిని, నమస్కారం యొక్క అంతరార్థాన్ని గ్రహిస్తాడు అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రశాంతి నిలయంలో 1983న చెప్పిన ఉపన్యాసం సనాతన సారథి జూన్ 2016లో ప్రచురితమవగా దాని నుండి ఈ సందేశాన్ని సేకరించడమైనది. జై సాయిరామ్.